వాసు గారు ఫస్ట్ టైం కొత్త మూవీ ప్లాన్ చేస్తా ఉన్నారు. వారు మా తెలంగాణ ఫిలిం ఛాంబర్లో మెంబర్ అయ్యి బ్యానర్ రిజిస్టర్ చేసుకొని ఫస్ట్ టైం మొదటి సినిమా చేస్తున్నారు. వారు సినిమా సక్సెస్ కావాలని నేను ఫస్ట్ కోరుకుంటా ఉన్నాను. వారికి సినిమా మీద మంచి ఫ్యాషన్ ప్రొడ్యూసర్కు అలాగే డైరెక్టర్కు హీరో విజయ్ గారికి మంచి ఇంట్రెస్ట్ ఉంది. సినిమా ఇంట్రెస్ట్తో చేస్తే ఇది ఒక మంచి బిజినెసే. ఎక్కడ కూడా తగ్గకుండా కథకు వాల్యూ ఇచ్చి కథను సరిగా ఉంటే కొత్త వాళ్ళు అయినా పాత వాళ్ళైనా కథ లేనప్పుడు ఏ సినిమా కూడా ఆడడానికి అవకాశం ఉండదు. కాబట్టి మంచి కథ ఎన్నుకొని డైరెక్టర్ గారు కూడా చాలా రోజుల నుంచి నా దగ్గరికి వస్తూ నాకు చాలాసార్లు కలిసి వారు కానీ విజయ్ కానీ ప్రొడ్యూసర్ కానీ చాలాసార్లు కలిశారు. మంచి ప్లానింగ్తో చేస్తే డెఫినెట్గా సినిమా హిట్ ఛాన్సెస్ ఉంటాయి. రారా వేణుగోపాల అనే సినిమాతో దర్శకుడిగా కృష్ణను పరిచయం చేస్తున్నారు. ఈరోజు పూజా కార్యక్రమాలు జరిగాయి. రామకృష్ణన్న క్లాప్ కొట్టడం జరిగింది. మరి నేను ఫస్ట్ డైరెక్షన్ చేశాను. ఈరోజు వాసు ఒక నిర్మాతగా సినీ పరిశ్రమకు వచ్చే ముందు చాలా దీనిపైన సర్వే చేసి ఎలా అయితే బాగుంటుంది అని ఒక మంచి కథ ఎంచుకొని ఆ కృష్ణని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కథకు విషయంలో కూడా చాలాసార్లు డిస్కస్ చేశారు. నాతో కూడా వచ్చి మాట్లాడడం జరిగింది. విజయ్ హీరోని పెట్టారు. ఆయన అంతకుముందు కమిట్మెంట్ అనే సినిమా హీరోగా చేశాడు. ఆ ఆడియో కూడా మేమే రిలీజ్ చేశాం. ఆ కమిట్మెంట్ మూవీ తోటి కమిట్మెంట్తో ఉన్నాడు విజయ్. ముందుగా మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతాని రామకృష్ణ గౌడ్ సార్ గారికి, లయన్ సాయి వెంకట్ సార్ గారికి, తుమ్మలపల్ల రామ సత్యనారాయణ సార్కి చాలా థ్యాంక్ యూ. అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు, కొంచెం వర్క్ ఉండి వెళ్ళిపోయారు. అలాగే ఆ మ్యూజిక్ డైరెక్టర్ జోషపట్ల అనేకి చాలా థ్యాంక్ యూ. అనేది చాలా థ్యాంక్ యూ, మంచి మ్యూజిక్ ఇచ్చారు, ఆల్రెడీ సాంగ్స్ అయినాయి విన్నాము. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కృష్ణ గారికి చాలా థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ వాసు గారికి చాలా థ్యాంక్ యూ. ఇలాంటి ప్రొడ్యూసర్ దొరకడం మాకు నిజంగా చాలా అదృష్టం. ఎక్కడా కూడా బడ్జెట్కి వెనకాడకుండా ఇప్పటి వరకు చేశారు, ఇక ముందు కూడా చేస్తారని నమ్మకం ఉంది. చాలా థ్యాంక్ యూ అన్నయ్య. ఇంకోటి, మాలాంటి చిన్న మూవీస్కి మీలాంటి మీడియా వాళ్ళు ఖచ్చితంగా ఆదరించాలి. మీలాంటి మీడియా వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మాలాంటి మూవీస్ బయటకు వస్తాయి, కొంచెం యంగ్ టాలెంట్ అనేది బయటకు వస్తుంది. చాలా థ్యాంక్ యూ అండి. కృష్ణ గారి డైరెక్షన్లో చేయడానికి డిసైడ్ అయిన రోజున ఆల్మోస్ట్ 8 months నుంచి స్ట్రగుల్ చేస్తున్నాం. ఎలా చేయాలి, ఏంటి, ఎలా చేయాలన్న తాపత్రయం అయితే ఉంది, కానీ ఎలా చేయాలి అనే విషయం మీద ఒక క్లారిటీ లేదు. ఆ రోజున మన రామకృష్ణ గౌడ్ సార్ని, అలాగే సాయి వెంకట సార్ గారిని కలిసాము. అలాగే పక్కన మా సుబ్బారెడ్డి అన్నయ్య గారు కూడా నుంచుని ఏం కాదు తమ్ముడు మనం చూసుకుందాం అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ప్రతిరోజు ప్రతి నిమిషం ఫోన్ చేసి ఏం చేస్తున్నారు, ఏంటి, ఎలా జరుగుతోంది, స్టోరీ ఎలా ఉంది, స్టోరీ లైన్ చాలా బాగా వస్తుంది, నీట్గా ప్రిపేర్ చేసుకోండి అని చెప్పేసి ప్రతి విషయంలో కూడా వాళ్ళు సపోర్ట్ చాలా బాగా చేసుకుంటూ వచ్చారు ఇప్పటిదాకా. బహుశా ఇది ఇలా అవ్వడానికి కారణం వీళ్ళేనేమో. అలాగే జోషపట్ల గారి గురించి మాట్లాడాలంటే నిజంగా ఆయన దొరకడం అనేది మా అదృష్టం. ఈ రోజున ఆయన ఇస్తున్న మ్యూజిక్ మామూలుగా లేదు, అది విన్నా మీకే అర్థం అవుతుంది. తర్వాత అలాగే హీరో గురించి చెప్పాలంటే విజయ్ ఏ హీరో చేయని పనులనే చేస్తాడు పాపం. చాలా రోజుల నుంచి మాతో పాటే తిరుగుతూ స్టోరీ గురించి కాన్సన్ట్రేట్ చేస్తూ మా వెనకాలే ఉంటూ సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. అలాగే హీరోయిన్ తను రావడం పాపం లేట్ అయింది, అయినా కూడా అమ్మాయి కూడా 3 నెలల నుంచి మాతో ట్రావెల్ అవుతూ ఇప్పటిదాకా చాలా కష్టపడింది పాపం. వీళ్ళందరూ కూడా మంచిగా ఒక మూవీ చేసి మీ ముందుకు తీసుకురావాలి అని చెప్పి తాపత్రయంతోనే చేస్తున్నారు. దయచేసి అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. షూటింగ్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 2nd వీక్లో సెట్స్ మీదకి వెళ్తుందండి. విలేజ్ లవ్ స్టోరీ మొత్తం ఉభయ గోదావరి జిల్లాలో జరుగుతుంది. సో సాంగ్స్ కూడా జోషపట్ల గారు చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. ఇప్పటికే టైటిల్ సాంగ్ చాలా బాగుందండి. ఆ టైటిల్ సాంగ్ వినే ఆ సాంగ్ ఎంత బాగుందని టైటిల్ అదే ఫిక్స్ చేశాం. ఇంకా విజ్జు నాతో ఒక లాస్ట్ 10 months నుండి నాతో ట్రావెల్ అవుతున్నాడు, చాలా సపోర్ట్ చేశాడు. ఇంకా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలంటే ఆయన ఇలాంటి ప్రొడ్యూసర్ మళ్ళీ దొరకడేమో, ఇంకా అంతకుమించి నేనేం నా పేరు శ్వేత, ఐమ్ ఫ్రమ్ వైజాగ్.
యాక్చువల్లీ ఇక్కడ వచ్చిన అందరు గెస్ట్స్కి అండ్ మీడియాకి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ కృష్ణ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.